Yes, Andarki hi Andy. My name is K. Krishna Kumar and presently I am working as school assistant English and I got selected in APDSC 2014. అయితే ఈ వీడియోలోని ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఒక 15 ఇంపార్టెంట్ బిట్స్ని విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో చూద్దాం. అండ్ నిన్న పెట్టినటువంటి వీడియోలో కూడా ఒక 10 ఇంపార్టెంట్ బిట్స్ని అయితే విత్ ఎక్స్ప్లెనేషన్తో పెట్టడం జరిగింది. మీరు అది కూడా చూస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ అందరిలాగే మరి చెప్పాలి కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాలెడ్జ్ని ఎలా షేర్ చేసుకుందాం, అందరికీ ఇవి హెల్ప్ఫుల్ అవుతాయని ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ డిలే. ఓకే, ఫస్ట్ బిట్ మనం కానీ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్. ఆన్సర్ ఈజ్ మోడర్నైజేషన్. ఎందుకు మోడర్నైజేషన్ అన్నాము అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మోడర్నైజేషన్లోనే ఒక పార్ట్ అయిపోయింది. ఆధునికీకరణ ఎందుకు ఒక పార్ట్ అయిపోయింది? ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ అనేది లైబ్రరీ లాంగ్వేజ్, లిటరేచర్ లాంగ్వేజ్. ఓకే, లిటరేచర్ లాంగ్వేజ్ అంటే ప్రపంచంలోని వరల్డ్లో ఎక్కువ మంది ఇంగ్లీష్ లిటరేచర్లోనే ఎక్కువ ఫిలాసఫీ ఉంది, ఎక్కువ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉందని నమ్ముతున్నారు. కాబట్టి ఈ లిటరేచర్ అనేది ఇంగ్లీష్లోనే ఎక్కువగా అవైలబుల్ అవుతుంది కాబట్టి లిటరేచర్ లాంగ్వేజ్. అలాగని మన తెలుగులో లేదా అంటే ఉంది, బట్ పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ దట్, వాళ్ళు అది నమ్ముతున్నారు. అలాగే ఇట్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్, ఇట్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇట్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ టెక్నాలజీ, వాట్ నాట్. ప్రతిదీ కూడా ఇంగ్లీష్తో ముడిపడి ఉంది. ఒక స్టూడెంటు, ఇప్పుడు మన దగ్గర చదువుతున్న ఒక స్టూడెంటు, వాడు చదువుకొని రేపొద్దున సెటిల్ అవ్వాలి అంటే ఇంగ్లీష్తో ఎంతో కొంత వాడికి ఆ అసోసియేషన్ అనేది ఉండాలి. వాడి గురించి వాడు అట్లీస్ట్ చెప్పుకునేలా ఉండాలి. ఒక జాబ్ ఇంటర్వ్యూలో అవ్వచ్చు, పక్క దేశంలోని వర్క్ చేయాల్సిన సమయంలో అవ్వచ్చు. రకరకాలుగా ఇంగ్లీష్ అనేది మన లైఫ్ స్టైల్లోని, అలాగే జాబ్ ఎక్విజిషన్లోని, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఒక కంట్రీతోని రకరకాలుగా ఇంగ్లీష్ అనేది ముడిపడి ఉంది. కాబట్టి అన్డౌటెడ్లీ మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ మోడర్నైజేషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి వెస్టర్నైజేషన్, సివిలైజేషన్, సోషలైజేషన్ అని ఇచ్చాడు. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇంత ఎక్స్ప్లెనేషన్ దేనికంటే మీకు గుర్తుంటుందని. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. ద కంట్రీ విచ్ హ్యాస్ మోర్ ఇంగ్లీష్ స్పీకర్స్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ దాన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్. ఏ కంట్రీలోని ఎక్కువ ఇంగ్లీష్ని మాట్లాడుతూ ఉన్నారు? ఓకే, అంటే ఏ కంట్రీలోని, అది మన ఇండియాలోనే ఎక్కువ ఇంగ్లీష్ని మాట్లాడటం వల్ల, ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉండటం వల్ల అది ప్రపంచంలోనే సెకండ్ మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీగా మారిపోయింది. సో ఆ విషయంలో అయితే మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, ఇన్ ద పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా, ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత టు సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఈ మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉండడం వల్ల, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది వస్తుంది. అప్పుడు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ CABE వాళ్ళు ఒక లాంగ్వేజ్ ఫార్ములాని 1956లో వాళ్ళు కనుగొన్నారు. అది ఏంటి అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా. దీన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. CABE గురించి కూడా కొంచెం తెలుసుకోవాల్సి ఉంది. అది ఫస్ట్ 1920లోని దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత మళ్ళీ అది కొన్ని ల్యాగ్స్ వల్ల అది క్లోజ్ అయిపోయింది. తర్వాత 1930+లో, ఓకే నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ తెలియదు, 1930+ అంటే 1930-35 ఆ టైంలో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. మళ్ళీ దాన్ని విత్ న్యూ రూల్స్తోని రివైజ్ చేస్తూ, ఓకే
అది మళ్ళీ రీఎంట్రీ అనేది ఇచ్చిందనమాట. ఓకే, సిఏబిఈ గురించి కూడా కొంచెము దాని మీద మీకు అవగాహన అనేది ఉండాలి, కొంచెం తెలుసుకోండి. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, దేని మీద కూడా డోంట్ డూ పిహెచ్డి, డోంట్ పిక్ అవుట్ ఎ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ఏ పాయింట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అన్నీ తెలుసుకోవాలి, కానీ అన్నింటి మీద పిహెచ్డీలు చేస్తే మనకి 10 సంవత్సరాలైనా జాబ్ రాదు. సో దయచేసి దాని మీద కూడా ఫోకస్ పెట్టండి. జస్ట్ మామూలుగా తెలుసుకోండి, ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అదే తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. మిడిల్ ఇంగ్లీష్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్, ఇది తెలిసిందే, నార్మన్ ఇన్వేషన్. నార్మన్స్ ఇన్వేషన్ అంటే ఆక్రమించుకో, ఓకే, ఇన్వేషన్ అంటే దాడి చేయ, సారీ, అటాక్ అంటే దాడి చేయడం, ఇన్వేషన్ అంటే ఓకే యునో దాడి చేయడము. ఓకే, ఇన్వేషన్ అంటే దాడి చేయడము, ఆక్రమించుకోవడము. ఓకే, కరెక్ట్గా నాకు తెలుగు మీనింగ్ రావట్లేదు, సారీ ఫర్ దట్. నార్మన్ ఇన్వేషన్ వల్ల మనకి మిడిల్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. No student should be considered as qualified for a degree or PG degree unless he has acquired a reasonable proficiency in English. ఏ స్టూడెంట్, ఏ డిగ్రీ స్టూడెంట్కైనా, ఏ పీజీ చేసినటువంటి స్టూడెంట్కైనా ఇంగ్లీష్ రాకపోతే అతను పీజీ చేసినట్టే కాదు, అసలు డిగ్రీ చేసినట్టే కాదు అని ఏ కమిషన్ చెప్పింది అంటే కొతారి ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పింది. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్వ్డ్ యాజ్ లింగ్వా ఫ్రాంకా. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై లింగ్వా ఫ్రాంకా? ఇట్ ఈస్ లింక్ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారండి, ఒకడేమో తెలుగు మాట్లాడతాడు, ఇంకొకడేమో హిందీ మాట్లాడతాడు. వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎలాగ అవుతుంది? అవ్వదు. అక్కడ లింక్ లాంగ్వేజ్ కింద ఏం పనికి వస్తుంది? వాడికి వీడికి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడి వాళ్ళ తాలూకా ఫీలింగ్స్ కానీ, లేదు అంటే ఐడియాస్ కానీ, ఐడియాలజీస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. అక్కడ ఏమవుతుంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ టూల్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఒక కమ్యూనికేషన్ టూల్లా పనిచేస్తుంది. ఓకే, సో ఆ విధంగా ఇంగ్లీష్ అనేది ఒక లింక్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్, ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద షెడ్యూల్ విచ్ గ్రాంట్స్ స్టేటస్ టు లాంగ్వేజ్ ఇన్ ద కంట్రీ. ఒక భాషకి గుర్తింపు ఇవ్వాలి, ఒక భాషకి రికగ్నేషన్ ఇవ్వాలి, ఒక భాషకి వాల్యూ ఇవ్వాలి, దాని వార్త దానికి చూపించాలి, దానికంటూ ఒక రాజ్యాంగ విలువని ఇవ్వాలి అని ఏ స్కెడ్యూల్లో చెప్పారు అంటే 8th షెడ్యూల్. 8th షెడ్యూల్లో ఎప్పటికీ మనకి 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, సో 22 లాంగ్వేజెస్లోని లాస్ట్లో యాడ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అని అడగడానికి కూడా చాలా వరకు ఛాన్స్ ఉంది. ఓకే, దాని మీద కూడా కొంచెం చూసుకోండి. నెక్స్ట్, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 500 AD to 1100 AD తెలిసిందే. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఇంగ్లీష్. చూద్దాం, ఈ క్రింది ఇచ్చిన దాంట్లో ఏది ఇంగ్లీష్కి సంబంధించి సరైనది కాదు? ఎస్, చూద్దాం. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం. ఎస్, ఆబ్వియస్గా అది ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం, అది మనకు తెలిసిందే, ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తూనే ఉన్నాము. మరి ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది కరెక్ట్ కాదు. ఏమన్నాడు? ఇంగ్లీష్కి సంబంధించి కరెక్ట్ కానిది పికౌట్ చేయమని అన్నాడు. ఓకే, ఇది కరెక్ట్ కాదు, నేషనల్ లాంగ్వేజ్ అది కాదు కదా. ఓకే, మనకు అసలు నేషనల్ లాంగ్వేజ్ ఉందా? లేదు. ఓకే, నేషనల్ లాంగ్వేజ్ అనేది మనకు లేదు. అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ ఉంది, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ని ఏమంటున్నాము? అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్. ఓకే, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఆర్టికల్ 343 1950 ప్రకారము ఇంగ్లీష్ అనేది హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేస్తూ 15 years వరకు కూడా ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది అని అన్నారు. ఆ తర్వాత 1950 తర్వాత 9 years 1950 నుంచి 9 years తర్వాత ఇంగ్లీష్ని అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ అది లాంగ్వేజ్ ఆఫ్ లా అయింది, లాంగ్వేజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అయింది, లాంగ్వేజ్ ఇన్ పార్లమెంట్ కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్స్టెడ్ ఆఫ్ హిందీ ఆర్ ఇన్ దేర్ మదర్ టంగ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాంట్ అండర్స్టాండ్. అంటే
మరి చాలామంది అర్థం చేసుకోలేనటువంటి మన మదర్ టంగ్లో మాట్లాడితే అవతల వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితులు లేవు. అలాగని హిందీలో మాట్లాడితే సౌత్ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి కామన్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ అనేది వస్తుంది. అక్కడ కూడా లింగ్వా ఫ్రాంకాగా పనిచేస్తుంది మరి. ఓకే, అలా అనమాట. మరి థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ మీడియా అండ్ పబ్లికేషన్. అవును, కరెక్టే. ఇట్ ఈస్ ఎ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది కూడా కరెక్టే. హయ్యర్ స్టడీస్ అంతా ఇంగ్లీష్లోనే ఉంది కదండి. నెక్స్ట్, ఇప్పుడు నేను చెప్పింది ఇస్తాడు. ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ అన్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఏ లాంగ్వేజ్ని అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా చెప్తున్నారు అంటే ఇంగ్లీష్ ఆన్సర్. నెక్స్ట్, ఇంగ్లీష్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ 16th century. 16th centuryలోనే ఫస్ట్ ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఏ మేజర్ ఫ్యాక్టర్ దట్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద 20th century వాజ్. ఏ ఫ్యాక్టర్, ఏ అంశము 20వ శతాబ్దంలోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క వృద్ధికి, అభివృద్ధికి తోడ్పడింది అంటే 2 world wars. 2 world wars, 2 ప్రపంచ యుద్ధాలు కారణమయ్యాయి. ఓకే, అదేంటో మనకు తెలుసు. వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ మెన్షన్డ్ బిలో ఈజ్ రాంగ్. ఓకే, ఈ కింద ఇచ్చినటువంటి ఈ బిలో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లోని ఒకటి లాంగ్వేజ్ ఫీచర్ కాదు. చూద్దాం. లాంగ్వేజ్ ఇస్ సిస్టమేటిక్, అవును. లాంగ్వేజ్ ఇస్ ఆర్బిట్రరీ, అవును. నిన్నటి వీడియోలో అది చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్, అవును. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎక్స్టెండబుల్ అనొచ్చా, అనకూడదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా మన లింగ్విస్ట్స్ ఓకే ఈ లాంగ్వేజ్ మీద స్టడీ చేస్తూ ఓకే ఒక న్యూ ఫీచర్స్, న్యూ ఫ్యాక్టర్స్, న్యూ డెఫినిషన్స్ కనుక్కుంటూనే ఉన్నారు. ఈ రోజుకి వర్డ్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు మనం దాన్ని ఎక్స్టెండబుల్ కాదు అని ఎలా చెప్పగలం? సో అలా చెప్పలేము. లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్. సో ఇక్కడ ఏమన్నాడు? ఏ ఫీచర్ కాదు అన్నాడు. ఇది కాదు. ఓకే, లాంగ్వేజ్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు, చేస్తున్నాం కూడా. ఓకే, నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఎ లాంగ్వేజ్. కింద ఇచ్చిన దాంట్లో లాంగ్వేజ్కి సంబంధించి ఒకటి కరెక్ట్ కాదు. లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్, ఎస్. లాంగ్వేజ్ ఎక్స్టెండబుల్, ఎస్. ఇప్పుడే చెప్పాను. లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్, ఎస్. లాంగ్వేజ్ డస్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్. అది ఎలా అంటే లాంగ్వేజ్ అనేది మన ఇంగ్లీషే కదా, ఇంగ్లీష్ ఎలా మారిపోతుంది? ఓకే, అలా కాదు. అక్కడ ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అనేది, ఒక భాష అనేది ఎప్పటికప్పుడు డైనమిజంని పొందుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అది అందులో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని, అందులో ఉన్నటువంటి మెథడ్స్ని, ఓకే, అందులో ఉన్నటువంటి సిస్టమ్ని కొంచెం మార్చుకుంటూ ఉంటుంది అనమాట. సో అది మారదు అని మనం ఖచ్చితంగా చెప్పలేం. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్కి సంబంధించి కరెక్ట్ అయింది కాదు. అంటే వీ కెన్ సెట్ ఏ స్టాండర్డ్ లెంత్ టు ఏ సెంటెన్స్. ఓకే, అంటే ఏంటి? ఒక సెంటెన్స్కి ఎంతే మాట్లాడాలి, ఈ లెంత్లోనే మాట్లాడాలి, ఈ మొక్క మాత్రమే మాట్లాడాలి అనేసి స్టాండర్డ్ పెట్టలేం కదా. సో ఇది రాంగ్ అనమాట. మిగతా చూడండి, వీ కెనాట్ ఫైండ్ ఈక్వలెంట్స్ ఫర్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. అసలు ఏంటి అంటే వీ కెనాట్, అది కరెక్టే కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాము, అదే ఎక్స్ప్రెషన్ తెలుగులో మనం చెప్పగలమా? మనం చెప్పలేం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ రెస్ట్ అన్నాం అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటాం. ఓకే, టేక్ రెస్ట్. ఓకే, అంటే మనం ఎలా చెప్పాలి? కొంచెం రెస్ట్ తీసుకో అని అనాలి, లేదా కొంచెం మన ఆ రెస్ట్ని కూడా మనము కరెక్ట్గా ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేం తెలుగులో. అలాంటి సందర్భాలు బోలెడు. ఓకే, అలాగే సో మనం ఎగ్జాక్ట్గా ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఆ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో దొరికేస్తుంది, అలా మనం చెప్పలేము. అందుకే మనం టీచర్స్గా ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతుంటాం, ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ఎలా బాబు చెప్పడం అనేసి. ఓకే, సో అది ఒక ఇంపార్టెంట్ థింగే. సో అది కూడా లాంగ్వేజ్కి సంబంధించింది. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రీవారికేషన్ అంటే ఏంటి? అసలు ప్రీవారికేషన్ అంటే ఏంటి? ఓకే, సో ప్రీవారికేషన్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ప్రీవారికేషన్. ఓకే, అంటే ఏదైనా మనం లాంగ్వేజ్లోని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేము.
ప్రీవారికేషన్ అంటే ఎక్స్ప్రెషన్స్ని కరెక్ట్గా చెప్పలేమా? చెప్పొచ్చు. ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు ఎక్స్ప్రెషన్ టు ద పాయింట్ చెప్పొచ్చు. ఓకే, సో చెప్పలేము అనేది లేదు. ప్రీవారికేషన్ ఇది గుర్తుపెట్టుకోండి. ప్రీవారికేషన్ అంటే ఎక్స్ప్రెషన్స్ని ఓకే అనుకున్న విషయాలని అనుకున్నట్టుగా ఒక లాంగ్వేజ్లో చెప్పలేము అని అన్నాడు. ఇది తప్పు, ఎందుకంటే చెప్పగలం కాబట్టి. లాంగ్వేజ్ ఎక్స్టెండబుల్ మళ్ళీ ఇచ్చాడు, చూసారా? సో ఈ విధంగా మనం బిట్స్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు ఎంకరేజ్ చేయండి సో దట్ ఇంకా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.